Dear friends, all of you, good morning to all of you. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ బస్ పథకం వల్ల మొత్తం ఆడవారందరూ కూడా చక్కగా ప్రయాణాలు సాగిస్తున్నారు. మన రాష్ట్రంలో సుమారుగా 2,22,00,000 మంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళలో ఇప్పుడు వరకు నా అంచనా ప్రకారం 60 లక్షల మంది స్త్రీలు ఈ ఫ్రీ బస్సు పథకాన్ని ఉపయోగించినట్లుగా నాకు తెలుస్తుంది. అయితే అమ్మ మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన 1,50,00,000 మంది కూడా మీరు బయటికి రండి, వచ్చి హాయిగా తీర్థయాత్రలు చేయండి. ఎన్నో మన రాష్ట్రంలో చూడదగినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఈ యొక్క ఫ్రీ బస్సు పథకం ద్వారా ఉపయోగించుకోండి. ప్రతి బస్టాండ్లో కూడా ఎక్కడ చూసినా స్త్రీలు చెప్పించి మగవారు కనపడతలేదు. వాళ్ళ స్త్రీలే ఒక బస్సు మారి బస్సు దిగి ఇంకొక బస్సు ఎక్కాలంటే కూడా వాళ్ళకే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి ఆడవారికి వారు బస్సు కోసం వెయిటింగ్ కానీ లేకపోతే పాపం నిలబడి ప్రయాణం చేయడం వల్ల కానీ వాళ్ళలో కొంత అలసట వస్తుంది. ఆ అలసట పోవాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు, ఏపీఎస్ఆర్టీసీ వారు వాళ్ళకి బస్సులోనే ఒక ఫ్రూటీ కానీ లేకపోతే ఓఆర్ఎస్ఎల్ కానీ ప్యాకెట్లు అందించి వాళ్ళని పూర్తి ఉత్సాహంగా ప్రయాణించడానికి తోడ్పడతారని నేను కోరుతున్నాను. ఈ విషయం ఆర్టీసీ మేనేజ్మెంట్ వారు ఆలోచించండి. ఎందుచేతంటే ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎప్పుడు కిటకిటలాడుతున్నాయి బస్సులు, ఏ బస్సు కూడా ఖాళీ ఉండలేదు. అదేవిధంగా మగవారు అయితే ఇంకా బస్సు ఎక్కడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆడవాళ్ళు బస్సులో ఉంటున్నారు, మగవాళ్ళు కింద ఉంటున్నారు. ఎనీహౌ స్త్రీలకు మాత్రం బస్సులో ప్రయాణించేటువంటి స్త్రీమూర్తులకు, మాతృమూర్తులకు, ఆడపడుచులకు అందరికీ కూడా ఆర్టీసీ వారు ఫ్రూటీ పథకము, అదేవిధంగా ఓఆర్ఎస్ఎల్ పథకం పెట్టి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా నా విజ్ఞప్తి చేస్తున్నాను.